Hello students, myself Jaimansa Vemuri. In this video, we are going to learn the last topic of Unit 5 PLSQL, triggers concept. Trigger. What is a trigger? Triggers are stored programs which are automatically executed or fired when some event occurs. Triggers are in fact written to be executed in response to any of the following events like DML, DDL, database operations. ట్రిగ్గర్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ స్టోర్డ్ ప్రోగ్రామ్. ట్రిగ్గర్ అనేది కూడా ఒక స్టోర్డ్ ప్రోగ్రామ్. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఏదో ఒక సమ్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఈ ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలాంటి ఈవెంట్స్ అక్కర్ అయినప్పుడు అంటే డిఎంఎల్ స్టేట్మెంట్స్ కానీ, డిడిఎల్ స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే డేటాబేస్ ఆపరేషన్స్ లైక్ లాగాన్స్, లాగ్ ఆఫ్స్, షట్ డౌన్స్ ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఈ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది. ట్రిగ్గర్స్ కెన్ బి డిఫైన్డ్ ఆన్ టేబుల్, వ్యూ, స్కీమా ఆర్ డేటాబేస్. ట్రిగ్గర్ అనేది దేని మీద డిఫైన్ చేయొచ్చు అంటే టేబుల్ మీద చేయొచ్చు, వ్యూ, స్కీమాస్ మీద చేయొచ్చు, అలాగే ఓవరాల్ డేటాబేస్ మీద కూడా చేయొచ్చు. ఓకే, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఫర్ ట్రిగ్గర్? అసలు ట్రిగ్గర్స్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఓకే, జనరేటింగ్ సమ్ డిరైవ్డ్ కాలమ్ వాల్యూస్ ఆటోమేటికల్లీ. కాలమ్ వాల్యూస్ని ఆటోమేటికల్గా డిరైవ్ చేసి జనరేట్ చేయడానికి ట్రిగ్గర్స్ అనేవి ఉపయోగపడతాయి. రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ట్రిగ్గర్స్ యూజ్ చేయడం వల్ల. ఈవెంట్ లాగింగ్ అండ్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ టేబుల్ యాక్సెస్. ఒక టేబుల్ని మనం యాక్సెస్ చేసేటప్పుడు ఆ ఈవెంట్ లాగింగ్ కానీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం అనేది దీనివల్ల మనకి తెలుస్తుంది. ఆడిటింగ్ అనేది ఒక బెనిఫిట్. సింక్రోనస్ రిప్లికేషన్ ఆఫ్ టేబుల్స్. టేబుల్స్ యొక్క రిప్లికేషన్ అనేది సింక్రోనస్గా జరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ పర్పస్లో ఇది ఉపయోగపడుతుంది. ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి ఈ ట్రిగ్గర్స్ అనేవి ఉపయోగపడతాయి. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ triggers. Okay, there are three parts of triggers: trigger event, trigger restriction and trigger action. General ga database trigger lo three parts untayi annamata: trigger event, trigger restriction and trigger action. Coming to the first one, trigger event. It is a SQL statement that causes a trigger to be fired. A triggering event can be an insert, update or delete statement on a table. ట్రిగ్గర్ ఈవెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎన్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్. ఇది ఏంటి అంటే ట్రిగ్గర్ ఫైర్ అవ్వడానికి ఇది కాజ్ అవుతుంది. అంటే ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలి అంటే సమ్ ఒక ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అనేది జరగాలి. ఆ ట్రిగ్గరింగ్ ఈవెంట్ అనేది ఎలా ఉండొచ్చు అంటే ఇట్ కెన్ బి ఇన్సర్ట్, అప్డేట్ ఆర్ డిలీట్ స్టేట్మెంట్. ఇన్సర్ట్ అయినా అవ్వచ్చు, అప్డేట్ అయినా అవ్వచ్చు, డిలీట్ స్టేట్మెంట్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ట్రిగ్గర్ రిస్ట్రిక్షన్. ట్రిగ్గర్ రిస్ట్రిక్షన్ అంటే ఏంటంటే ఇట్ స్పెసిఫైస్ ఎ బూలియన్ ఎక్స్ప్రెషన్ దట్ మస్ట్ బి ట్రూ ఫర్ ద ట్రిగ్గర్ టు ఫైర్. ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా బూలియన్ ఎక్స్ప్రెషన్ ట్రూ అవ్వాలి. నెక్స్ట్ ట్రిగ్గర్ యాక్షన్. A trigger action is the procedure that contains the SQL statements and PLSQL code to be executed when a triggering statement is issued and the trigger restriction evaluates to true. మనం ఆల్రెడీ ట్రిగ్గర్ ఈవెంట్ గురించి, ట్రిగ్గర్ రిస్ట్రిక్షన్ గురించి చెప్పుకున్నాము. అవి ఈ ట్రిగ్గర్ యాక్షన్ అంటే ఏంటంటే ట్రిగ్గర్ ఫైర్ అయ్యాక ఏం చెయ్యాలి అంటే ఎలాంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి జరగాలి, ఏ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే సంథింగ్ ఒక టేబుల్ మీద ఒక అప్డేట్ ఆపరేషన్ జరిగినప్పుడు నేను ట్రిగ్గర్ పెట్టుకుంటే సంథింగ్ ఈ టేబుల్కి అప్డేట్ జరిగింది అన్నప్పుడు వెంటనే దానికి సంబంధించిన ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ ట్రిగ్గర్ కోడ్ అనేది ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, పిఎల్ఎస్క్యూఎల్ కోడ్ అవ్వచ్చు, సబ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. దీస్ ఆర్ ద త్రీ పార్ట్స్ విచ్ కంటైన్ ఏ డేటాబేస్ trigger. It is how to create a trigger. This is the syntax for creating a trigger. Create or replace trigger, trigger name. నార్మల్గా మన ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్ మనం ఎలా అయితే క్రియేట్ చేసుకున్నామో సేమ్ అదే ప్యాటర్న్లో క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్, బిఫోర్, ఆఫ్టర్, ఇన్స్టెడ్ ఆఫ్. అంటే ట్రిగ్గర్కి ముందు అంటే ఏదన్నా ఒక స్టేట్మెంట్ జరగడానికి ముందు ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలా, తర్వాత ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలా, దాని బదులుగా ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలా. ఆఫ్ కాలమ్ నేమ్, ఆన్ టేబుల్ నేమ్ రాస్తాము. నెక్స్ట్
లైక్ చూడండి, రో లెవెల్లో అయితే ఫర్ ఈచ్ రో అని రాస్తాము, వెన్ ఒక కండిషన్ రాసి నెక్స్ట్ నార్మల్గా మన PLSQL కోడ్ అనేది రాసుకుంటాము. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఏ ట్రిగ్గర్. ఓకే, ఒక్కొక్కటి ఏంటో చూద్దాము. క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్. ఇది ఏంటి అంటే ఒక ట్రిగ్గర్ని, ఆల్రెడీ ఉన్న ట్రిగ్గర్ని రీప్లేస్ చేస్తుంది లేదా ఒక కొత్త ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తుంది మనం ఏదైతే ట్రిగ్గర్ నేమ్ ఇచ్చామో దాంతో. బిఫోర్, ఆఫ్టర్, ఇన్స్టెడ్ ఆఫ్. ఇదేం స్పెసిఫై చేస్తుంది అంటే ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడు, ముందా తర్వాత అనేది. ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్ ఎందుకు అంటే ఒక వ్యూ మీద ట్రిగ్గర్ని ఉపయోగించడానికి. ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్, ఇది ఒక DML ఆపరేషన్. ఇన్సర్ట్ చేస్తున్నామా, అప్డేట్ అంటే ఇన్సర్ట్ జరిగినప్పుడు ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలా, అప్డేట్ జరిగినప్పుడు ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలా, డిలీట్ జరిగినప్పుడు ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలా అనేది. ఆఫ్ కాలం నేమ్, ఏ కాలం మీద మనం DML ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము. తర్వాత ఆన్ టేబుల్, ఏ టేబుల్ మీద మనం ట్రిగ్గర్ని అసోసియేట్ చేస్తున్నాము. నెక్స్ట్ రిఫరెన్సింగ్ ఓల్డ్ యాజ్ న్యూ. ఇక్కడ దిస్ అలోస్ యూ టు రిఫర్ న్యూ అండ్ ఓల్డ్ వాల్యూస్ ఫర్ వేరియస్ DML స్టేట్మెంట్స్ సచ్ యాజ్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. న్యూ వాల్యూస్ని, ఓల్డ్ వాల్యూస్ని మనకి చూపించుకోవడానికి. ఫర్ ఈచ్ రో, ఈ ఈచ్ రో అనేది ఎప్పుడు రాస్తాము అంటే రో లెవెల్ ట్రిగ్గర్లో. అంటే ద ట్రిగ్గర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఈచ్ రో బీయింగ్ ఎఫెక్టెడ్. అంటే ఇప్పుడు ఒక టేబుల్లో ప్రతి రోని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి రో అప్డేట్ అయినప్పుడల్లా మనకి రో లెవెల్ ట్రిగ్గర్ అనే ఈ ఫర్ ఈచ్ రో అంటే ఒకేసారి రాసుకుని ఫర్ ఈచ్ రో అని పెట్టుకుంటే ఏ రో అప్డేట్ అయినప్పుడైనా కానీ రో లెవెల్ ట్రిగ్గర్ అనేది ఫైల్ అవుతుంది. నెక్స్ట్ వెన్ కండిషన్, ఇదేంటి అంటే ఎప్పుడు ఫైర్ అవ్వాలి, లైక్ కండిషన్ బేస్ చేసుకుని మనకి ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవ్వాలి అనేది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే రో లెవెల్ ట్రిగ్గర్స్కి మాత్రమే మనం యూజ్ చేయగలం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్. దెర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్. స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్, రో లెవెల్ ట్రిగ్గర్, బిఫోర్, ఆఫ్టర్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. ఫస్ట్ వన్, స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. A statement level trigger is fired once on behalf of the triggering statement regardless of the number of rows in the table that the triggering statement affect. Statement level trigger అంటే ఏంటి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అనే దాంతో సంబంధం లేకుండా ట్రిగ్గరింగ్ ఒక టేబుల్ అనేది ఎఫెక్ట్ అయితే దాన్ని స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అంటాము. దిస్ ఈజ్ ద సేమ్ సింటాక్స్. ఇక్కడ మనం చూడండి, ఫర్ ఈచ్ రో అనే కండిషన్ రాయకుండా మనము రాసుకుంటాము. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్, నేను మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ లాస్ట్లో. నెక్స్ట్ వన్, రో లెవెల్ ట్రిగ్గర్. ఏ రో లెవెల్ ట్రిగ్గర్ ఈస్ ఫైర్డ్ ఈచ్ టైమ్ the table is affected by the triggering statement. That is, it is fired once for each row that is affected by the triggering statement. అంటే టేబుల్లో ఉన్న ప్రతి రో అయినప్పుడల్లా ప్రతిసారి ఈ ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అన్ అప్డేట్ స్టేట్మెంట్ అప్డేట్స్ మల్టిపుల్ రోస్ ఆఫ్ ఏ టేబుల్, ఏ రో ట్రిగ్గర్ ఈస్ ఫైర్డ్ వన్స్ ఈచ్ రో ఎఫెక్టెడ్ బై ద అప్డేట్ స్టేట్మెంట్. ఒక టేబుల్లో మనము ఒక టేబుల్లో ఏదన్నా ఒక అప్డేట్ జరిగినప్పుడు అది 2-3 రోస్ని కనుక అప్డేట్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు మనం ఈ రో లెవెల్ ట్రిగ్గర్ని యూస్ చేసుకుంటాము. ఇఫ్ ఏ ట్రిగ్గరింగ్ స్టేట్మెంట్ ఎఫెక్ట్స్ నో రోస్, ఏ రో ట్రిగ్గర్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఆల్. ఒకవేళ కనుక ఏ రో అనేది కనుక ఎగ్జిక్యూట్ అవ్వకపోతే రో లెవెల్ ట్రిగ్గర్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ లెవెల్కి, రో లెవెల్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే ఏం చెప్పాను? బిఫోర్ అంటే అప్డేట్ జరగడానికి ముందు అవ్వాలా, ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలా, లైక్ ఏదైనా ఆపరేషన్ జరగడానికి ముందు అవ్వాలా, తర్వాత అవ్వాలా. ఓకే, 2 ఎగ్జాంపుల్స్లో మొత్తం మనం 4 లెవెల్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ని చూద్దాము. దిస్ ఈజ్ ఏ టేబుల్, ఎంప్లాయీ టేబుల్. నేను ఏమేమి రోస్ ఉన్నాయో నేను డిస్ప్లే చేసుకున్నాను. ఫస్ట్, ఐఎమ్ క్రియేటింగ్ ఏ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ విత్ బిఫోర్. క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్, ఇది ట్రిగ్గర్ నేమ్. బిఫోర్, అప్డేట్ ఆన్ ఎంప్లాయీ టేబుల్ అప్డేట్ అవ్వడానికి ముందు ఈ ట్రిగ్గర్ అనేది ఫైర్ అవ్వాలి. ఓకే, ట్రిగ్గర్ ఫైర్ అయ్యాక ఏం జరగాలి? ఈ మెసేజ్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను, ఇక్కడ కంటెంట్ బిగిన్ బ్లాక్లో దీన్ని ప్రింట్ చేసుకున్నాను. ఓకే, సింపుల్గా ట్రిగ్గర్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే
I am updating the employee table with sal equal to 10,000 where department number equal to 6. అంటే నేను డిపార్ట్మెంట్ నెంబర్ 6 ఉన్న పర్సన్ యొక్క శాలరీని నేను 10,000 చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి డిపార్ట్మెంట్ నెంబర్ 6తో ప్రవీణ్ అనే అతను 5,000 శాలరీలో ఉన్నప్పుడు దీన్ని మనం ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాము విత్ 10,000. ఓకే, ఇక్కడ చూడండి స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అనేది ఫైర్ అయింది, ఒక రో అనేది అప్డేట్ అయ్యింది. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ స్టేట్మెంట్ లెవెల్ అండ్ బిఫోర్ ట్రిగ్గర్. ఓకే, సింపుల్గా క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ రో లెవెల్ ట్రిగ్గర్. నేను రో లెవెల్ ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తున్నాను. ఆఫ్టర్ అప్డేట్ ఆన్ ఎంప్లాయీ ఫర్ ఈచ్ రో డిక్లేర్ సేమ్ అనమాట. ఫర్ ఆఫ్టర్ అనేది తీసుకున్నాను నేను. ఈచ్ రోని అంటే నేను ఇచ్చిన అప్డేట్ స్టేట్మెంట్ వల్ల నెంబర్ ఆఫ్ రోస్ అనేవి కనుక ఎఫెక్ట్ అయితే ప్రతి రోకి అప్డేట్ జరగాలి. పోనీ ఒకటైనా అసలు జరగకపోయినా, ఒకటైతే కనుక ఒకసారి రో లెవెల్ ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. అసలు ఏ రోస్ సెలెక్ట్ అవ్వకపోతే కనుక ట్రిగ్గర్ అనేది ఫైర్ అవ్వదు. సేమ్ నేను పైన ప్రోగ్రామ్ ఎలా అయితే రాసుకున్నానో ఇక్కడ ప్రోగ్రామ్ అలానే రాసుకున్నాను. ఇక్కడ ట్రిగ్గర్ క్రియేట్ అయింది. నేను ఎంప్లాయీ టేబుల్లో జాబ్ ఈక్వల్ టు మేనేజర్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 7. ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్ 7 ఉన్న అతనికి జాబ్ టెక్నీషియన్ అని ఉంది. ఓకే, నేను ఈ జాబ్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమని? జాబ్ ఈక్వల్ టు మేనేజర్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 7. ఓకే, ఈ స్టేట్మెంట్ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆల్రెడీ నేను ఒక ట్రిగ్గర్ క్రియేట్ చేసుకున్నాను. ఏంటి అంటే ఎంప్లాయీ టేబుల్ అప్డేషన్కి ముందు స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలి, తర్వాత రో లెవెల్ ట్రిగ్గర్ అనేది ఫైర్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ అయ్యాక రో లెవెల్ ట్రిగ్గర్ ఫైర్ అయ్యింది, అవ్వక ముందు స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అనేది ఫైర్ అయ్యింది. ఓకే ఓకే బిఫోర్ ట్రిగ్గర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. బిఫోర్ ట్రిగ్గర్ అంటే ఏంటంటే ట్రిగ్గర్ అనేది ఎప్పుడు ఫైర్ అవ్వాలి. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్లో కూడా చూసేసాము. ట్రిగ్గర్ అనేది బిఫోర్ అంటే ట్రిగ్గర్ డిఎంఎల్ స్టేట్మెంట్ జరగడానికి ముందు అవ్వాలా, తర్వాత అవ్వాలా. ఓకే, నెక్స్ట్ వన్, బిఫోర్ ట్రిగ్గర్లో మనం ఎలా చేయొచ్చు? ఇన్సర్ట్లో చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అంటే ఇన్సర్ట్కి ముందు చేయొచ్చు, అప్డేట్కి ముందు చేయొచ్చు, డిలీట్కి ముందు చేయొచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ ట్రిగ్గర్. ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటే ఏంటి? ట్రిగ్గర్ యాక్షన్ కంప్లీట్ అయిపోయాక ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. అంటే ట్రిగ్గర్ యాక్షన్ అంటే ఒక పర్ఫార్మెన్స్ అంటే లైక్ డిఎంఎల్ కానీ డిడిఎల్ కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయాక ఆఫ్టర్ ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది. మనం సెకండ్ ఎగ్జాంపుల్లో చూసినట్టు ఇఫ్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇన్సర్ట్ కమాండ్ దెన్ ఇట్ ఈస్ ఫైర్డ్ ఆఫ్టర్ ద రో ఈజ్ ఇన్సర్టెడ్. ఓకేనా, ఇందులో కూడా ఏట్ల మీద పర్ఫామ్ చేయొచ్చు అంటే ఇన్సర్ట్ తర్వాత చేయొచ్చు, అప్డేట్ తర్వాత పెట్టుకోవచ్చు, డిలీట్ తర్వాత కూడా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్. This type of trigger is used to provide a transparent way of modifying views that cannot be modified directly through SQL DML statements because the view is not inherently modified. యూజువల్గా వ్యూ అంటే ఏంటంటే టేబుల్ యొక్క వర్చువల్ పోజ్ అనమాట. అంటే వ్యూస్ని మనం సుడో టేబుల్ అని కూడా అంటాము. ఓకే, నార్మల్గా మనం ప్రొసీజర్స్ ఫంక్షన్స్ ఎలా అయితే క్రియేట్ చేసుకుంటామో ఒక టేబుల్కి వ్యూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు లార్జ్ డేటాబేసెస్లో టేబుల్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు మనకి కావాల్సిన పర్టికులర్గా ఏ కాలము ఏ రో కావాలో వాటిని మట్టుకే తీసుకుని మనము వ్యూలో పెట్టుకుంటాము. ఎందుకంటే యూజర్కి మొత్తం హోల్ డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి మనం వ్యూస్ అనే వాటిని తీసుకుని సింపుల్గా ఈజీగా మనము డేటాని రిట్రీవ్ చేసుకుంటాము. ఓకేనా, ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అనేది వ్యూస్ మీద పర్ఫామ్ చేస్తాము. ఎందుకు అంటే వ్యూస్ని మనం మాడిఫై చేయలేము, ఓన్లీ సింపుల్ అప్డేషన్స్ మాత్రమే చేయగలము వ్యూస్లో. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు వ్యూలో ఏం చేంజెస్ చేయలేము, దాని యొక్క బేస్ టేబుల్లో మాత్రమే మనము చేయగలము. ఓకే, అలాంటి వ్యూస్ మీద మనం ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ని మనము ఉపయోగించుకోగలము. ఓకే, నార్మల్గా అదర్ ట్రిగ్గర్స్ లాగా కాకుండా ద ఆర్కిల్ సర్వర్ ఫైండ్స్ ద ట్రిగ్గర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ట్రిగ్గరింగ్ స్టేట్మెంట్. ఓకే, బిఫోర్ అంటే ట్రిగ్గర్ యాక్షన్ జరగడానికి ముందు, ఆఫ్టర్ అంటే ట్రిగ్గర్ యాక్షన్ జరిగాక, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ట్రిగ్గరింగ్ స్టేట్మెంట్తో పాటు ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
This trigger is used to perform an insert, update or delete operation directly on the underlying tables. నార్మల్గా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్లో మనం చేసుకోవచ్చు. You can write insert, update or delete statements against a view and this trigger works invisibly in the background to make the right actions takes place. ఈ వ్యూ అంటే మనకి ఏం కనిపించదు, అదొక వర్చువల్ కాబట్టి దాని మీద మనకి కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లో దాని యొక్క వర్క్ని చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ డ్రాపింగ్ ఏ ట్రిగ్గర్. ఓకే, డ్రాపింగ్ అంటే మన డేటాబేస్ నుంచి మనం క్రియేట్ చేసిన ట్రిగ్గర్ని డిలీట్ చేసుకోవడం. సింపుల్గా డ్రాప్ స్టేట్మెంట్ యూస్ చేస్తాము. ఓకేనా, డ్రాప్ ట్రిగ్గర్ని మనం ఆల్రెడీ ప్రతి దాన్ని క్రియేట్ చేసుకుంటే ఎలా డ్రాప్ చేస్తున్నామో దీన్ని కూడా సేమ్ డ్రాప్ ట్రిగ్గర్ కీవర్డ్ ట్రిగ్గర్ నేమ్ ఇలా చేస్తే మన డేటాబేస్ నుంచి ట్రిగ్గర్ అనేది డిలీట్ అయిపోతుంది. The summary for this video is trigger is a stored program. ఏదో ఒక ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది. There are 5 types of triggers: statement level, row level, before and after, instead of. Before and after అంటే ట్రిగ్గరింగ్ స్టేట్మెంట్ జరగక ముందు యాక్షన్ పర్ఫామ్ అవ్వడం, జరిగిన తర్వాత. స్టేట్మెంట్ లెవెల్ అంటే లైక్ అప్డేషన్, ఇన్సర్షన్స్ అప్పుడు. రో లెవెల్ ట్రిగ్గర్ అంటే ఈచ్ రో అప్డేట్ అయినప్పుడల్లా మనకి ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతూ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనేవి మనం వ్యూస్ మీద మనం ఎక్కువగా యూస్ చేసుకోగలుగుతాము. దిస్ ఈస్ ద రిఫరెన్స్ టెక్స్ట్ బుక్. థ్యాంక్ యూ.